సంఘటన సృజన్ అనే ప్రోగ్రాం అంటే సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో భాగంగా దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా జిల్లా అధ్యక్షుల ఎంపిక అనేది ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోబడిన నాయకుడినే జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేయాలనేటువంటి ఏఐసిసి ఆదేశానుసారం మహారాష్ట్ర నుంచి సునీల్ అహేరా గారు ఇక్కడికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. ఆయనకి తోడుగా పీసీసీ నుంచి నేను, అలాగే పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్ గారు, అలాగే జమ్ము ఆదినారాయణ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మేము ముగ్గురం రావడం జరిగింది. దానిలో భాగంగా 4 రోజుల క్రితం ఇక్కడే 30వ తారీఖున జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, మండల బ్లాకులకు సంబంధించిన నాయకులు, అలా ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది. 1 to 1 మాట్లాడడం జరిగింది. ఇప్పటికి 4 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం పూర్తయింది. ఈ రోజు 5వ నియోజకవర్గం ఈస్ట్ నియోజకవర్గంలో ప్రియాంక గారి ఆధ్వర్యంలో, అలాగే వర్మ గారు జిల్లా కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో, మరియు వేగి వెంకటేష్ గారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యకర్తలు ఎవరినైతే నాయకుడుగా కోరుకుంటున్నారో, ఎవరినైతే జిల్లా ముందుండి నడిపిస్తారని అనుకుంటున్నారో, వారు ఏ పేరైతే కోరుకుంటున్నారో వారి నుంచి సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్నారు. వారి సూచనలు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా పార్టీకి అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్స్ వచ్చేసరికి ఆ ఎలక్షన్ టైంకి పీఈసీ కమిటీనో సిఈసీ కమిటీనో వారు మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవారు. కాకపోతే దానిలో ఇప్పుడు జిల్లా అధ్యక్షులు కూడా కూర్చుంటారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఎవరు ఎమ్మెల్యేగా అయితే బాగుంటుంది, లేదా కార్పొరేట్ ఎలక్షన్లో సంబంధించి ఎవరు కార్పొరేటర్గా అయితే బాగుంటుందనే అధికారాన్ని కూడా కల్పిస్తూ ఏదైతే మరి అహ్మదాబాద్ ప్లీనరీలో రాహుల్ గాంధీ గారు చెప్పారో డీసీసీ అధ్యక్షుల నియామకం పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అని చెప్పారో, దానిలో భాగంగానే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. విశాఖపట్నం ప్రజలు ఎంతో ఆనందంగా ఇక్కడ ఇందాక చెప్పారు సునీల్ అహేరా గారు, మనం అధికారంలో లేకపోయినప్పటికీ, ఇక్కడ మనకంటూ అధికార యంత్రాంగం లేకపోయినప్పటికీ